కరీంనగర్లో శ్వేత డిజిటల్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని జ్యోతిబా పూలే సర్కిల్ గ్రౌండ్లో జరిగిన ముగ్గుల పోటీలను కార్పొరేటర్లు వాల రమణారు, ఆకుల నర్మదా నరసన్న, గుగ్గిళ్ల జయశ్రీ, హరిహర జ్యువెలర్స్ యజమాని చిట్టుమల్ల శ్రీనివాస్, రేఖా సాగర్, హాస్పిటల్ డైరెక్టర్ రేఖా సాగర్, డాక్టర్ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఉపాధ్యాయురాలు సరోజిని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రేఖారాణి, ఆకుల నర్మదా, గుగ్గిళ్ల జయశ్రీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మొదటి బహుమతి నిర్మల, రెండవ బహుమతి సరిత, మూడవ బహుమతి జ్యోత్స్నలు గెలుపొందారు. హరిహర జ్యువెలర్స్ బంగారు ఉంగరం అందించగా హరిహర జ్యువెలర్స్ వెండి కుంకుమ భరణి, మూడవ బహుమతి రేఖా సాగర్ హాస్పిటల్, హరిణి హాస్పిటల్ వారు పట్టు చీరతో పాటు కన్సోలేషన్ బహుమతులు, విశాల షాపింగ్ మాల్, వేములవాడ సిరిసిల్లతో పాటు బృందావన్ చిట్ ఫండ్స్ వారు అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వాల రమణారావు, ఆకుల నర్మదా నరసన్న, గుగ్గిళ్ల జయశ్రీ, హరిహర జ్యువెలర్స్ యజమాని చిట్టుమల్ల శ్రీనివాస్, డాక్టర్ రేఖా సాగర్, డాక్టర్ శ్యామల, రమేష్, ఉపాధ్యాయురాలు సరోజిని, శ్వేత టీవీ మేనేజర్ బిల్ల రవీందర్, సత్యనారాయణ, ఛానల్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల గుమగుమలు, అటు బొమ్మల కొలువుల సరిగమలు. రంగు పతంగి వచ్చింది, హే నింగి సింగిడి అయ్యింది, హే చల్ చరక్ తెచ్చింది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో, హే పాత బస్తీకి జాओ, హే ధూల్ పెట్టకు భాగో, హే ఇటు మంజా లేజా. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే, ఉత్తరాన భానుడు నిలిచాడే, ఈ మకర రాశిలోకి అడుగు వేసే దిశను నేటితో మార్చే చెట్టు పూలను పూసేలే, పండు నిండుగా కాసేలే, ఇంట్లో పంటలు నిండే, పశువులు పాడినిచ్చిందే, బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే, సంక్రాంతి ఇంటికి వచ్చేసే, గుండెల వాకిళ్లలో బంధం ముగ్గులు వేసే, జ్ఞాపకాల ముద్దల मारेंगे, हे गोलकोंडा को जाएंगे, हे मचा ढील डालेंगे. लेट्स गो लेट्स गो लेट्स गो लेट्स गो, हे मेरा प्लास्टिक मंजा है, तेरा नाइलॉन मंजा है, मामा पिंच को आजा खींच कांड अफा करेंगे. भोगी मंट भाग्यम వెచ్చనైన రాగం, మకర రాశి తొంగి చూసి ఆయుష్ పోసే, కనుమ నాటి యోగం, పోవులకు స్నానం, పశువుల పాదాలు మొక్కి రైతు ధరించే, కడప వీధులు కనుమకు కథం తొక్కెగా, ఒంగోలులో గిత్తలు పోటీ కురికెగా, పల్లెల్లో ముగ్గుల పందెం, భూమికే అద్దెను అందం, గొబ్బెమ్మల చుట్టూ గానం, ఆడబిడ్డలు చేసే, దైవమిచ్చే దీవెనని నాడే, కష్టం మరిచి కళ్ళు మెరిసాయే, ఇండ్లు ఇంద్రధనసోలయ్యాయే. पूरा है लड्डू दूध पौली है, मंची पतंगी दाम. लेट्स गो लेट्स गो लेट्स गो लेट्स गो, है चल पोटी की वो दाम है, दिल जीता एकदम है, दम चुपी जो दाम. लेट्स गो लेट्स गो लेट्स गो लेट्स गो. భోగి తెచ్చే భోగం, నువ్వుల నూనె స్నానం, కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం, సమర రణ నినాదం, పందెం కోళ్ళ పందెం, భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం, పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చగా, రైతు పండుగ
అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు శ్వేత మరియు ఎస్ఎస్సి ఛానల్ వాళ్ళు నిర్వహించిన ముగ్గుల పోటీకి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క సంక్రాంతి రోజు పండుగలను మనం చాలా ఘనంగా జరుపుకుంటాం. తెలంగాణలో చూసినట్టయితే ప్రతి ఒక్క రైతులకు అన్ని ధాన్యాలు ఇంటికి వస్తూ సంక్రాంతి లక్ష్మిని వెల్కమ్ చేస్తూ మన యొక్క అభిప్రాయాలను అంటే అన్ని ముగ్గులను సంతోషాన్ని వ్యక్తపరిచి నవధాన్యాలను ఇంటి ముందట వేసేదే ముగ్గుల పండుగ. ఇలాంటి ముగ్గుల పండుగకు నన్ను గెస్ట్గా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి అందరికీ మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు మా శ్వేత టీవీ వారు ముగ్గుల పోటీ ఆడవాళ్ళకి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నేను ఇక్కడ జడ్జిగా నన్ను ఆహ్వానించారు మా శ్వేత టీవీ వారు. ఇక్కడ ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ సంక్రాంతి పండుగ అందరూ సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీం అంతా కూడా ప్రతి సంవత్సరము ఈ ముగ్గుల పోటీలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పోటీలలో ఫస్ట్ ప్రైజ్ కానీ, సెకండ్ ప్రైజ్ కానీ, థర్డ్ ప్రైజ్ కానీ వారందరికీ కూడా ఈ సందర్భంగా మిగతా వారికి కూడా వచ్చిన వాళ్ళందరికీ ఎవరైతే ఇలా పార్టిసిపేట్ చేసారో వారందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఎవరు తక్కువ కాకుండా అందరూ కూడా 38 ముగ్గులను వేయడం జరిగింది. వారు కూడా అంతా చాలా బాగానే వేసారు మహిళలు. అదేవిధంగా యజమాన్యానికి ఎస్ఎస్సి శ్వేత యజమాన్యానికి కూడా ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళా రాబోయే రోజులలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ సిటీ కేబుల్ యజమాన్యానికి, శ్వేత యజమాన్యానికి, అదేవిధంగా ఎస్ఎస్సి యజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా సిటీ కేబుల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఉద్యోగ బృందానికి అందరు కూడా నా యొక్క కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన సంస్కృతిని ప్రతిబింబించే ఇటువంటి కార్యక్రమాలని మీరు గతంలో చాలాసార్లు ఏర్పాటు చేశారు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కరోనా తర్వాత. దీన్ని ఇట్నే కంటిన్యూ చేయాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారిని రాబోయే రోజుల్లో ఇట్లాగే వీరిని ప్రోత్సహించాలి. మన కరీంనగర్ పైలు సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే 10 మంది కలిస్తేనే పండగ. ఆ పండగ పూట అందరం కలిసి ఎవరు గెలిచిండ్రు ఎవరు ఓడిందని కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ ఈజ్ విన్నర్. ఆనవాయితీని పోనివ్వకుండా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సిటీ కేబుల్ మరియు శ్వేత టీవీ వాళ్ళు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వీరు ఇదే విధంగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు, బహుమతులు అందిస్తున్నారు. వీరికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మకర సంక్రాంతి అంటేనే సంతోషంగా, సౌభాగ్యంగా ఉండి అందరం చక్కగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ. మనలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి మనకు అందరికీ చూపించినటువంటి టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు సిటీ కేబుల్ మరియు శ్వేత టీవీ వాళ్ళు నిర్వహించిన ముగ్గుల పోటీలో జడ్జిగా ఉన్నాను. ఇక్కడ ముగ్గులు చాలా అందంగా వేశారు. ఆడవాళ్ళు కూడా చాలా పోటీతత్వంతో ముందుకొచ్చి అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది ఇందులో జడ్జిగా ఉండడానికి. థ్యాంక్ యూ సిటీ అండ్ శ్వేత టీవీ వాళ్ళు. నాకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేము నెల రోజులు నిలబెట్టుకున్న కాడ నుండి రోజు ఇంటి ముందు గీతల ముగ్గులు కానీ, చుక్కల ముగ్గులు కానీ రోజుకొక వెరైటీ వేస్తూనే ఉంటాము. సంక్రాంతి పండుగ అంటే వారం రోజుల నుండి అప్పాలు చేయడం, రకరకాల కలర్స్ కొనుకొచ్చుకోవడం, పువ్వులు చేయడం, బోనాలు పోయడం, అట్లాంటి 10 రోజుల పండుగలాగా జరుపుకుంటాం. రోజు పండుగ సందర్భంగా అంటే ఇక్కడ ముగ్గుల పోటీ అంటే చాలా మంది వస్తారు, జడ్జెస్ వస్తారు, ప్రజలు వస్తారు. కాబట్టి మన ముగ్గు ద్వారా ఏమేమి ఉంటాయి ఇన్ఫర్మేషను అనేది ఆడపిల్లని సేవ్ చేయడం కానీ, ప్రకృతిని కాపాడడం కానీ, ఇలాంటి కొటేషన్స్ ఏమైనా ఇస్తే చాలా ఎవరన్నా 2-3 మారగలుగుతారని ఇట్లా ముగ్గులో నేను కొటేషన్ వేయడం జరిగింది. ఈరోజు శ్వేత ఛానల్ వాళ్ళు పెట్టిన ముగ్గుల పోటీలో నాకు సెకండ్ ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరము పెడతా ఉంటున్నారు. అంటే ఇయర్లీ శ్వేత ఛానల్ వాళ్ళు పెడుతుంటే నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఇదివరకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మళ్ళీ 2 years ఆఫ్టర్ ఈసారి పార్టిసిపేట్ చేస్తాను, సెకండ్ ప్రైజ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న మన శ్వేత ఛానల్ వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలామంది మన ఇండియన్ కల్చర్లో ఉన్న సంక్రాంతి పండుగను ముందుకు తీసుకురావడానికి మేము ముగ్గులు వేయడం కంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.